లాస్ట్ ట్రిప్‌ని అంచనా వేయడంలో చాలామంది ఒక పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు 2014 సంవత్సరంలో అయితే ఒక యాస్పెక్ట్ ప్రధానం. రాష్ట్ర విభజన టైంలో మంచి నాయకుడని. సీనియర్ కావాలి. సీనియర్‌గా. అదే సందర్భంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఈ రెండే ప్రజల మైండ్‌లోకి వెళ్ళినాయి. అప్పుడా? మిగతా 600 స్కీమ్స్ ఉన్నా 600 రకాలు చెప్పారు. ఎవరు పెద్ద డబ్బులు వేస్తాం పట్టించుకోరు. అయన్నీ. కానీ ఈ రెండిటిదే బాగా గుర్తుంది. అవి 2 విఫలమయ్యారు. అవును. కానీ అంటే 50-50 మెయిన్ 50% వచ్చేటప్పటికి కొత్త నాయకుడు అదే ఈ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో లేకపోవడం, తెలుగుదేశం పవర్లో లేకపోవడంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. అదే తెలుగుదేశం పవర్లో ఉంటే రాష్ట్ర విభజన జరగనిచ్చేవాడు కాదు చంద్రబాబు. సుదీర్ఘకాలం పాటు ఆపుకొచ్చాడు. రాష్ట్ర విభజనని రాజశేఖర రెడ్డి ఆరంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు కూడా తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవాల్సిన స్థితి తెచ్చిపెట్టారు. అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయగలిగారు. వాస్తవంగా అయితే రాజశేఖర రెడ్డి రేకెత్తిచ్చి తన అధికారంలోకి వచ్చాడు, కానీ రాష్ట్ర విభజన జరగనీయకుండా ఆపినోడు రాజశేఖర రెడ్డి. 2009 దాకా జరగనివ్వకుండా ఆపడమే కాదు, జై తెలంగాణ జై ఆంధ్ర అని 2014లో నినదించిన 2004లో నినదించిన సోనియా గాంధీతో 2009లో జై ఆంధ్రప్రదేశ్ అని అనిపించాడు. అట్లాగా మార్చేశాడు ఆయన. 2009లో మళ్ళీ ఆ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నది చంద్రబాబు. చంద్రబాబు అసలు ఫస్ట్ తను అడగాల తెలంగాణ లేదు అన్నప్పుడు ఇది ఉండాలి. రాష్ట్రాన్ని నేనే బాగు చేశాను అన్నాడు, రాష్ట్రం ఆంధ్రాని తెలంగాణ వాడు దోచుకున్నాడని ఎట్లా ఒప్పుకున్నాడు? అంటే అక్కడ పాలసీ లేదు. కానీ వాస్తవంగా తెలంగాణ అన్న ఫస్ట్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే విడదీసుకోండి అంటూ వెళ్ళి మైసూరారెడ్డి చేత లెటర్